సో ధూమ లేక అంధ లేక తమహ అన్న 3 పేర్లతో ఈ అమ్మవారిని పిలుస్తారు. ఇది అంధ తమస్ అంటారు. ఏమ్మా, ధూమ అంధ తమస్ స్థితిలో ఉంటుంది. ఇది ఎటువంటి విద్య? పరా విద్య అన్నారు. ఇది అపర విద్య కాదు ఏమ్మా, పరా విద్య. పరా విద్య రహస్యము. ఇది ఏదో ఒక రీతిగా చివరికి సృష్టి యొక్క నామ రూపాత్మక సంభవాన్ని కలుగజేస్తుంది. అంటే ద ఫస్ట్ ప్రికర్సర్. అంటే రాబోయే నామ రూపాత్మకమైన భూత సృష్టికి ఇది మొదలుగా పనిచేస్తుంది అని. ప్రారంభం అనేది ఈ ధూమ్రావతి అమ్మవారితోనే జరగాలి. అంటే ఈమె ఆజ్ఞ చేస్తేనే చైతన్యం అనేది, కాలము అనేది, దేశం అనేది పుడుతుంది అని. లేదు అంటే అలా అంధ తమస్సుగా తన యొక్క విస్మృతిని మర్చిపోయి ఏమా అంధ తమస్సులో ఆ తల్లి అలా పడి ఉంటుంది. అప్పుడు కాలము లేదు, దేశము లేదు, చైతన్యము లేదు. అట్లా చెప్తున్నారు. ఆ తల్లి కనిపిస్తే చైతన్యాన్ని కల్పిస్తుంది, బ్రహ్మాండం అనేది బయటకు వస్తుంది. లేదంటే అంధ తమస్సులో ఆ తల్లి అంధ తమస్ ఇంకేమన్నాడు? ధూమ లేక అంధ లేక తమ అన్న 3 పేర్లతో ఆ తల్లిని ఆ స్థితిలో ధూమ్రావతి ఉపాసన చేసేవాళ్ళు పిలుస్తారు. అసలైన ఉపాసన చేసే వాళ్ళకే ఈ రహస్యం తెలుస్తుంది. మిగతా వారికి కేవలము మిడిమిడి జ్ఞానంగా తెలుస్తుంది. అంత పరిపూర్ణమైన జ్ఞానాన్ని ఆ తల్లి ఇవ్వదు. ఆ తల్లి అనుగ్రహం ఉంటేనే నీకు ఆ యొక్క అనుభూతిను, ఆ యొక్క పరా విద్యని నీకు అందజేస్తుంది ఆ తల్లి ధూమ్రావతి. ఈ అమ్మవారి మంత్రం ఏమిటి? ఇక్కడ లేదమ్మా, నేనే చెప్తున్నాను. ఈ అమ్మవారి నామము ఈ తల్లికి ఓం ధూం ధూం ధూమ్రావతియై స్వాహ, ఓం ధూం ధూం ధూమ్రావతియై స్వాహ, ఓం ధూం ధూం ధూమ్రావతియై స్వాహ అన్నది మంత్రం. ఇప్పుడు నేను చేస్తాను కూడా అదేనమ్మా. ఆ తల్లి గురించి చెప్పడం నా అదృష్టం, నా జన్మ చరితార్థమైంది ఆ తల్లి అనుగ్రహంతో, నా గురువుల కృపా కటాక్షాలతో. సో ఇవన్నీ కూడా ఈ తల్లి నాతో చేయిస్తుంది. ఎన్నో నిదర్శనాలు కూడా ఇస్తూ ఉంటుంది. నువ్వు నిజంగా ఈ మంత్రం ఓం ధూం ధూం ధూమ్రావతి అయి స్వాహ, ఇది స్వాహ మంత్రం అమ్మా. మేము స్వాహ చేస్తాం, ఆడవాళ్ళు నమః చేసుకోవచ్చు. ఒక్క నిమిషం. దీనికి అంత బలము కదు. ఈ తల్లి ఏదో రీతిగా చివరికి సృష్టి యొక్క నామరూపాత్మక సంభవాన్ని కలుగజేస్తుంది. ఎందుకంటే ఈ ధూమ అంధ తమహ ఇవన్నీ పేర్లతో ఉన్న ఈ అమ్మవారు ధూమరావతి అమ్మవారికి అంత బలము ఉన్నది. సామాన్యమైన బలం కాదు అమ్మా, అంత బలము ఉన్నది. దానిని ఏమన్నారు? శుద్ధ తత్వ తమస్ అని కూడా పిలుస్తారు. శుద్ధ తత్వ తమస్ అని కూడా పిలుస్తారు ఆ అమ్మవారిని. ఏమా, సృష్టిని బ్రహ్మాండాన్ని పుట్టించే శక్తి ఆమెకే ఉన్నదండి, ఇంకెవరు సృష్టించలేరు అని. అంతే కదా, కొన్ని పనులు మనం కూడా చేయలేం కదమ్మా. నాతో ఎక్కడ అవుతుందండి? 10 మంది ఉండాలి అంటాం. ఎందుకంటే ఇక్కడ అనేకమైన సృష్టి ఉంది కాబట్టి 10 మందిని కోరుతున్నాం. అక్కడ ఆమె ఏమిటి? ఒంటరిగా ఉన్నది. ధూమ్రావతి సృష్టి లేదు, ఆమెకే చైతన్యం లేదు, విస్మృతిలో ఉన్నది. ఏదైనా సృష్టి రావాలి అంటే ఈ తల్లి తలుచుకుంటేనే ఈమెకే అంత బలము ఉన్నది. ఏమే తలుచుకోవాలి. ఉల్లలిత నుంచి లలిత రావాలి అంటే సృష్టి రావాలి. అది చెప్తున్నారు. శుద్ధ సత్వము, శుద్ధ తత్వము అంటేనే తమస్, తమస్ అంటేనే ధూమము. శుద్ధ సత్వాన్ని ఏమంటాము? తమస్ అంటాము. అంతే కదా. ఆవు పాలు లాంటిదమ్మా శుద్ధ సత్వము అంటే. ఆవు పాలు ఎలా ఉంటాయి? అట్లా అన్నమాట, అంత పవిత్రము. దాన్ని ఏమన్నారు అంటే తమస్ అన్నారు. ఈ తమస్సు
ఈ తమస్సులో నుంచి ఈ తల్లి ధూమరావతి అమ్మవారు ఆ స్థితిలో ఉన్నప్పుడు శుద్ధ తత్వ తమస్సు అని కూడా పిలుస్తారు. అప్పుడు శుద్ధ తత్వము అంటేనే తమస్సు, శుద్ధ తత్వము అంటేనే తమస్సు, సత్వరజస్తము అంటారు కదా, అలా ఆ తమో స్థితిలో ఏమ్మా ఆ తమస్సే కిందకి వస్తేనే తమో గుణంలోకి రావాలి కదా. శుద్ధ సత్వం, ఆ తమస్సు ఎలా ఉంది, కిందకు వచ్చినప్పుడు తమో గుణం అనేది కలుషితమైంది. ప్రారంభంలో ఎలా ఉంది, శుద్ధ సత్వంగా ఉంది. ఇప్పుడు నీలో నాలో ఆ తత్వం వచ్చినప్పుడు ఏమైంది, ఇంతకుముందు ఎన్నో అయినాయి, అపవిత్రం అయిపోయింది అది. ఎందుకంటే దీని మూలము గురించి చెప్తున్నాడు. అప్పుడు అది ఎలా ఉంది, ఆమెది నీ తత్వము, నీ శుద్ధ తమస్సుని, నా తమస్సుని అమ్మవారి తమస్సుతో పోల్చకూడదు. ఎందుకంటే అందులో నుంచే సర్వ సృష్టి వచ్చింది. ఆ శుద్ధ తమో గుణములో నుంచి అది ఎలా ఉంది, ఆ తమో గుణము కలుషితము కాలేదు. అది చెప్తున్నాడు. మొదటి దీపం ఇంకో దీపాన్ని వెలిగించడం లాంటిది అనమాట. శుద్ధ తమస్ అంటే అది. తమో గుణము అంటే ఆమె తమస్సులో ఉంటుందన్నమాట. ఇంకా సృష్టికి సత్వం నుంచి శుద్ధ సత్వం చెప్పాను కదా, తమో గుణంలోకి వచ్చి తమో గుణం నుంచి ఆమె ఈ సృష్టిని చేస్తుంది అని. అది ఎలా ఉన్నది, శుద్ధ తమస్సు అంటారు. నాకు తమస్సు ఉంది కదా గురువుగారు అంటే, నీది ఎలా ఉంది, ఎన్నో సృష్టి అంతా అయిపోయిన తర్వాత వచ్చిన తమస్సు మంది. ఇంత అంతా మనకి అమ్మవారు ఇచ్చింది. ఆ తమస్సు పెట్టుకొని మనం తిరుగుతున్నాం. అర్థమైందా? అది సృష్టికి తర్వాత ఇచ్చింది తన యొక్క శక్తిని. ఆమె ఎలా ఉన్నది, సృష్టికి పూర్వము అనాధ్యానంతంలో శుద్ధ తమస్సుగా ఉన్నది. అంత పవిత్రంగా, అంత శుద్ధముగా ఉన్నది. అందుకే ఇది శ్రీ విద్య, శుద్ధ విద్య అన్నారు. మిగతా విద్యలన్నీ కూడా కలుషితమైనవి, అంతే కదా. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ ఏమిటి, సృష్టి వచ్చిన తర్వాత విద్యలు, అపర విద్యలు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో అనేది తెలుసుకునేది ఈ శుద్ధ విద్యలు. అది శ్రీ విద్య. అప్పుడు ఈ ధూమరావతి అమ్మవారి ఏ స్థితిలో ఉన్నది అంటే శుద్ధ తమస్ స్థితిలో ఉన్నది అని సింపుల్ గా చెప్పాను కదమ్మా, అర్థమైందా? అది నువ్వు కూడా అంటుంటావు కదా ఒక్కొక్కసారి, నీకు తెలుసో తెలియకో కూడా అంటుంటావు. నేను కోరుకున్నాను అంటే అమ్మవారిని, నాది శుద్ధమైన కోరిక అండి, ఇందులో నాది ఏమీ లేదు, అందరూ బాగుండాలి అని అంటుంటావు చూడు, శుద్ధము అంటుంటావు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, అమ్మవారు ఇస్తే నువ్వు శుద్ధము అని అనగలిచావు. సృష్టి తర్వాత అనగలిచావు. సృష్టికి పూర్వం మరి ఆవిడే ఉంది కదా, నువ్వు లేవు కదా, సృష్టి లేదు కదా. దాన్ని ఏమన్నారు, శుద్ధ తమస్. చాలా ఇక్కడ ఇంతవరకు మీరు అర్థం చేసుకున్నారంటే ఇంకా మేము ధూమరావతి అమ్మవారి అనుగ్రహం పొందినట్టే. అంటే మాటల్లో ఇంతవరకు అర్థం చేసుకోమని కాదు, దీన్ని కొద్దిగా సానుభూతి చేసుకోండి. మీరు క్లాస్ అయిపోయిన తర్వాత ఒక్కసారి గురువు గారు ఏం చెప్పారు శుద్ధ తమస్సు గురించి, కరెక్టే కదా, నా తమస్సు, నా తల్లిదండ్రులది, ఇలా ఇలా పైకి వెళ్ళావంటే ఏదో ఒక మూలం ఉంది. మూలానికి మూలము అమ్మా, మూల ప్రకృతికి అంటే బిందువుకే పైన, మూలానికే మూలము, అతి మూలము. అది కనుక నీకు కొద్దిగా తెలిసింది అంటే ధూమరావతి అమ్మవారి అనుగ్రహం పొందినట్టే, ఇంకా అయిపోయింది, ఇంకో అనుమానమే లేదు. ఆ తల్లి సంతోషిస్తుంది. పోన్లే అలా జ్ఞానపరంగా ఈ మాత్రం అర్థం చేసుకున్నావు, ఇది నా అనుగ్రహమే అంటుంది, నీ గురువుల అనుగ్రహం అంటుంది. లేదు అంటే విగ్రహం పెట్టుకుని ఉపాసన చేసుకుంటూ కూర్చోవాలి. మీరు పెన్ను, బుక్, నోట్ బుక్, శ్రీ విద్య నోట్ బుక్, దశ మహావిద్యలు అని చెప్పి అది టైటిల్ ఇచ్చి రాసుకోండి. ధూమరావతికి ఏమేమి పేర్లు ఉంటాయి, ఈ గురువు గారు పైన ఒక్కొక్క ముక్కలో రాసుకోండి. అంత నేను చెప్పినంత రాయటం అవసరం లేదు. ఈ అమ్మవారు దశ మహావిద్యలో 7వ స్థానము అయిపోయింది, 7, 8 పొజిషను. ధూమావతిని ధూమ్రావతి అని కూడా అంటారు. ధూమావతి మళ్ళీ డాష్ పెట్టి ధూమ్రావతి అని పెట్టుకోండి, కొన్ని సింబల్స్ పెట్టుకోండి. అట్లా మీరు ఏంటంటే దశమహావిద్య జ్ఞానం ఎలా వస్తుంది, అభ్యాసం కూసు విద్య, వినటం వల్ల ఏమి రాదు ఏమా, దాన్ని అనుభూతి చేసుకోవాలి. జ్ఞానము అంటే వినటంతోనే వచ్చేస్తుందని కాదు, అవునా. స్కూల్లో టీచర్ పాఠం చెప్తుంది, ఇంటికి వచ్చి నువ్వు చేస్తున్నావుగా, వర్క్ చేస్తే అది నీ బుర్రలో కూర్చుంటుంది, అది ఎప్పుడు మర్చిపోవు జీవితంలో ఏమా.
మళ్ళీ నువ్వు ఇంకో క్లాస్కి ప్రమోట్ అవుతావు, లేకపోతే అక్కడే ఉంటావు. అది ఒట్టి జ్ఞానంతో ఏం చేస్తావు? అవునా? అబ్బా చాలా మంది నీ దగ్గరికి వచ్చి ఏమంటారు, చాలా జ్ఞానం ఉందండి మీకు అంటారు, కానీ అది అనుభూతుల్లో లేదుగా నీకు. అలా ఒక శ్రీ విద్య నోట్స్ పెట్టుకోండి, ఎందుకంటే ఇది నేను ఎల్లకాలము జీవితాంతము చెప్పను. నేను ఏదైనా మీ జీవితంలో ఒకేసారి మీరు వింటున్నారు, ఈ అదృష్టాన్ని జార విడుచుకోకండి. ముందే చెప్తున్నాను, బతికుండగా చెప్తున్నాను. ఇప్పుడు మా పెద్ద గురువు గారు చూడండి, ఆడియోలోను పుస్తకాల్లోనూ చదివేది, ఇప్పుడు ఏమిటి లైవ్ లో మీరు వింటున్నారు. సో యు ఆర్ బ్లెస్డ్ టు లిసన్ దీస్ లెక్చర్స్ అండ్ ట్రై టు ప్రాక్టీస్ ఇట్ ఆన్ పేపర్. ఏమా పేపర్ మీద చక్కగా రాసుకోండి, రైట్ డౌన్, దెన్ యూ విల్ మెమరైజ్. ఈ ధూమరావతి అమ్మవారికి ఒక స్థానాన్ని కల్పించండి. పనికిరాని జ్ఞాపకాలు పెట్టుకునే కంటే ఇటువంటి జ్ఞాపకాలతో నీ జీవితం వెళితే నువ్వే శుద్ధ తమస్, నువ్వే ధూమరావతి అమ్మవారివి. అమ్మవారు ఏ జ్ఞాపకాలు పెట్టుకోదు, అవునా? మనము మనుషులు పనికి మాలినవన్నీ జ్ఞాపకాలు పెట్టుకుంటాం, వాడిది వీడిది వెనక వాడిది పక్కింటి వాడిది, ఇవన్నీ పెట్టుకుని మన జీవితం వెళుతుంది. నీకంటూ ఒక జ్ఞాపకం ఏముంది? ఏమీ లేదు. ఏ జ్ఞాపకాలు ఉన్నాయి శుద్ధ తమస్సులో ఉన్నవి? ఒకటి చెప్పు, నీ గురించి ఏం చెప్పావు? వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, ఇవే జ్ఞాపకాలు మనకి. ఇవే మళ్ళీ నీకు స్వప్నావస్థలో వస్తూ ఉంటాయి. ఓకే, అంటే మీకని కాదమ్మా, రాబోయే కాలంలో వినే వాళ్ళందరికీ చెప్తున్నాను నేను, నా శిష్యులకేను, నా పరంపర మెంబర్స్ వాళ్ళకి కాదు నేను చెప్తోంది. ఇక్కడ ఉన్నది ఇద్దరు కానీ ఒకరు కానీ ఎవరు లేకపోయినా కూడా నేను చెప్పుకుంటూ పోతూనే ఉంటాను. ఎందుకంటే నా 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 నడక ఆగకూడదమ్మా. మీ నడకలు ఆగినా కూడా నాకు అమ్మవారు నాకు మోపిన ఆ బాధ్యతను నేను నిర్వర్తించాను. ఆ కర్తవ్యం చేసేవాళ్ళంటేనే అమ్మవారు అంత అనుగ్రహిస్తుంది. ఆ శ్రద్ధ లేని వాళ్ళకి ఆ మధ్యలోనే ఆపేస్తుంది. అవునా? శ్రద్ధ ఉండాలి. శ్రద్ధవాన్ లభ్యతే జ్ఞానమే కాదు, అమ్మవారి అనుగ్రహం కూడా శ్రద్ధతోనే వస్తుంది. గురువుల అనుగ్రహం కూడా శ్రద్ధగా ఉంటేనే, బుద్ధిమంతులుగా ఉంటేనే. ఏమా బుద్ధిమంతులు అంటే ఏమిటి? బుద్ధి వికసించిన వాళ్ళు, సద్బుద్ధి ఉన్నవాళ్ళు, దుర్బుద్ధితో వచ్చిన వాళ్ళు కాదు. బుద్ధులు మళ్ళీ ఎన్నో రకాలుగా ఉంటాయి, అందులో సద్బుద్ధి ఉండగా ఉన్నవాళ్ళు సత్శిష్యులు. అటువంటి వాళ్ళకి వాళ్ళు ఇటువంటి అతి రహస్యమైనవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. అయాచితంగా అడగకుండానే ఇస్తారు. చాలా మంది చూడండి, మాకు ఆ మంత్రం ఇచ్చేసేయండి, ఇస్తారా చేస్తారా అని చెప్పేసి. అటు వాళ్ళకి ఏం జరగదు. అటువంటి వాడు బలవంతంగా తీసుకున్నా అవి పండవు. ఎందుకు? ఏం చేస్తావు? అవునా? అంతే కదమ్మా. ఎక్కడికైనా మనం షాపింగ్కి వెళ్ళామంటే అన్ని కొనేస్తాం, కొనేమైనా వాడతావా, కట్టుకుంటావా అంటే ఏమి చేయం. అలా ఎప్పుడో కొన్నామండి ఏదో ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు, దానికి ఇంతవరకు మౌక్తికాలే ఉండవు. ఆ బట్టకి నచ్చింది కొన్నావు, అలా మూలపడేసావు. అలానే ఇవి కూడా అంతేనమ్మా, ఈ విద్యలు కూడా అంతే. తెలుసుకున్నంత మాత్రాన ఏం ప్రయోజనం లేదు, దీన్ని అనుభూతి చేసుకో. ఏమ్మా, నువ్వు వజ్రానివే, దాన్ని సాన పెడితేనే కదా దాని విలువ పెరిగేది. భూమిలో ఎన్నో ఉన్నాయి కదా ఖనిజాలు, వజ్ర వైఢూర్యాలు ఉన్నాయి, అవి బయటికి వస్తే దాని విలువ ఉంటుంది. నేను చాలా గొప్ప అనుకుంటూ సముద్రంలోనే ఎక్కడో మనలో మనంగా ఉంటే అది నీ వరకే నువ్వు గొప్ప. ఎందుకంటే ఇవి నీకు ఇచ్చినవి కావు, ఇది 10 మందికి ఇవ్వమని అమ్మవారు నీ మీద మోపిన ఒక బాధ్యత. అది నేను పెట్టుకోకూడదు, నేనే కాదు మీరు కూడా. ఏమ్మా, అదొకటి గుర్తుంచుకోండి, లోకానికి చెప్తున్నాను. ఏమ్మా, సో తమస్సు అంటేనే ధూమము. ఈ తమస్సును ఏమంటారు? ధూమము అంటారు. అదొక పొగ లాంటిదండి, ఏమీ కనిపించట్లేదు, అటువైపు ఏముందో తెలియట్లేదండి. ఈ పొగ కాదమ్మా, ధూమము అంటే అది ఈ నిర్వికల్ప సమాధిలోనే తెలుస్తుంది. ఆ ధూమం ఎలా ఉంది అంటే దాన్ని ఏమన్నారు? ఆ చీకటిని ధూమము అన్నారు, అంధ తమస్సు అన్నారు. ఇప్పుడు నువ్వు చూస్తున్న చీకటికే తల్లి లాంటిది, ఆ తల్లికి పైన ఉల్లలిత, మరి దాన్ని ఏమంటాం? అవునా? ఉల్లలిత లలిత అయినప్పుడు ఒక చీకటి. ఫస్ట్ చీకటి ఏమిటి? ఉల్లలిత, అది అంధ తమస్సు అన్నావు. అందులో నుంచి మళ్ళీ అమ్మవారు, లలిత అమ్మవారు, ఆమెయే ఉల్లలితగా లలిత అయ్యి
ఈ సృష్టి చేస్తోంది కదా, కామేశ్వర రూప పరమాత్మగా. చీకటి రాత్రి, అవునా? సూర్యుడు తర్వాత వచ్చిన, చంద్రుడు తర్వాత వచ్చిన, అమావాస్య తర్వాత వచ్చిన చీకటి గురించి కాదు చెప్తోంది. చీకట్లకే చీకటి, మహా చీకటి, అంధతమస్సు అంటున్నారు. అది శ్రీ విద్య అంటే. ఎంత కష్టమో చూడండి. మనం ఎంత సైంటిఫిక్ గా శాస్త్ర పరిజ్ఞానం ఉన్నా కూడా ఎంతవరకు నువ్వు వెళ్ళగలుగుతావు? సూర్య చంద్రుల వరకు నువ్వు ఆలోచన చేయగలుగుతావు, దానిపైన నువ్వు చేయలేవు కదా. అదే శ్రీ విద్య. చీకటి గురించి చెప్పగలుగుతావు. ఏ చీకటి గురించి? స్థూలంలో ఉన్న చీకట్ల గురించి, వెలుతుళ్ళ గురించి చెప్పగలుగుతావు గాని సూర్యుడు చంద్రుడు, సత్యలోకాలు పైన, బిందువు పైన చెప్తున్నాడు ఆయన. ఇది ఎంత అనంత మహాశ్రీ గురించి చెప్తున్నాడు. ఉట్టి శ్రీ విద్య కాదు, అనంత మహాశ్రీ అది. అమ్మా ఏమిటి? శ్రీచక్రానికే శ్రీకారం చుట్టిన అనంత మహాశ్రీ ఆమె ఉల్లలిత. అదంతా అంత తమస్సులో ఉంది. ఆమె విస్మృతి కోల్పోయి ఉన్నది. అంటే నువ్వు రాత్రి పడుకున్నావు, సుషుప్తావస్థలో ఉన్నావు అంటే నీ భర్త ఏది, పిల్లలేది, ఇల్లు ఏది, నిన్ను నువ్వే ఒళ్ళు పాయ తెలియకుండా పడుకునే స్థితి. విస్మృతి. ఆడా తెలియదు, మగా తెలియదు, ఏమీ తెలియదు. సృష్టి ఉందా లేదా అనేది కూడా తెలియదు. కళ్ళు తెరిస్తే లలిత, మూస్తే ధూమ్రావతి అన్నట్టుగా అన్నమాట చెప్తున్నారు. ఆమె కళ్ళు తెరిచిందండి, చైతన్యం వచ్చింది పరాశూన్యంలో అంటే లలిత అయిందండి, వెలుతురు వచ్చిందండి. ఇంకా అక్కడి నుంచి దీపోత్సవాలు మొదలైనవి అని చెప్తున్నారు. దీపం వెలిగింది అని. పరంజ్యోతి, దాన్నే పరంజ్యోతి అన్నారు. పరమాత్మ, ఆ తల్లి పరమాత్మ అయినది. ఆ పరమాత్మనే ఈ లలిత అమ్మవారు, ఆ పరమాత్మనే సృష్టించినది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుని సృష్టించినది. శివశక్తిగా ఆమె వచ్చి బిందువులో కూర్చున్నది. ఈమె పూర్వం ఏమిటి? ధూమ్రావతిగా ఉన్నది. ఉల్లలితల అంధతమస్సులో ఉన్న తల్లి బిందువులో వచ్చి కూర్చున్నది. ఇదంతా ధూమ్రావతి అమ్మవారి యొక్క పరాత్పర కళ, ఆ తల్లి యొక్క రూపము. ఆమె యొక్క నీకు అవగాహన కోసం చెప్పిన, ఇక్కడి నుంచి నువ్వు పూజ చెయ్యమ్మా అని చెప్పటం. వినాయకుడిని పెట్టి పూజ చెయ్యి అన్నట్టుగా, అమ్మ ధూమ్రావతి అంటే నువ్వు వాడోడో చెప్పింది అదే ప్రారంభం అనుకోకు. ప్రారంభాలకే ప్రారంభము. ఇది నీ యొక్క గురువులు, నీ గురు పరంపర నీకు ఇస్తున్న జ్ఞానం. విస్తృత అన్నారు కదా, విస్తృతమైన జ్ఞానం ఇది. అక్కడి నుంచి నువ్వు అమ్మవారి ముఖం పెట్టుకుంటే పాదాలు ఇక్కడ ఈ యొక్క భూమి మీద ఉన్న పాదాలు అనుకో, నువ్వు ఆ అమ్మవారి పాదాలు అనుకో. అంత పెద్ద శ్రీచక్రం పైన కూడా అక్కడి నుంచి ఆ తల్లి బయలుదేరిందమ్మా ధూమ్రావతి అమ్మవారు అని చెప్తున్నారు. ఎక్కడ నువ్వు కొలుస్తావు చెప్పు? అందుకే అటువంటి భగవంతుడికి ఆమె నిర్నామ, నిరంజన, నిర్లేప, అంధ తమస్ అన్నట్టుగా ఆ పేర్లన్నీ తగులుకుంటాయి. సృష్టిలో వచ్చినప్పుడు ఈ పని చేస్తే ఈమె శ్రీమాత అయిందండి, సృష్టిని చేసింది. మరి ఇంత చేసింది సృష్టి, అండపిండ బ్రహ్మాండాలు కాబట్టి ఈమె మహారాజ్ఞి అండి, రాణులకే రాణి. ఈమె ఎక్కడి నుంచి వచ్చింది? చితగ్ని కుండము నుంచి వచ్చినది. ఏది? బిందువు నుంచి వచ్చినది అంటున్నాం. ఆ బిందువు పైన అమ్మవారు ఎలా ఉందో చెప్తున్నారు. ధూమ్రావతి దగ్గర నుంచి కామేశ్వర రూప పరమాత్మ నుంచి, అక్కడి నుంచి ఈమె ప్రారంభమైంది. ఈ విగ్రహాన్ని చూడాలి అంటే ఆమె అనుగ్రహం ఉండాలి అని చెప్తున్నారు. లేదు అంటే ఎంతో అంతో తెలుస్తుంది అంతే నీకు అనుభూతి. ఎక్కువ ఏం అనుభూతి ఇవ్వదు. ఏం కావాలి, ఎందుకు కూర్చున్నావు అంటుంది. ఇగో ఈ యొక్క పని నిమిత్తం సంకల్పం చేసి కూర్చున్నాను. సరే వెళ్ళు, అవే తీసుకోపో అంటుంది. ఆమె యొక్క లోపల ఉన్నవి ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఆమె నీకు ఇవ్వదు. నువ్వంటే అది నువ్వు కోరుకోలేదు. ఇప్పుడు ఉపాసకులందరూ అదే కదా, ఏదో పెట్టుకుని సంకల్పం పెట్టుకొని చేస్తున్నారు ఉపాసన, అవునా? ఆమె నిర్గుణోపాసనలో ఎలా ఉంటుంది? ధూమావతి కాస్త ధూమ్రావతి ఎలా ఉంటుంది? ఆమెకు మరొక పేరు ధూమ్రావతి. ఇక అది తెలుసుకున్నప్పుడు నువ్వు సంకల్పం ఎందుకు పెట్టుకుంటావు? నిస్సంకల్పంలో నుంచే అమ్మవారిలోకి వెళ్ళిపోవాలని తాతాలాడుకో. అది ఉపాసన అంటే. అమ్మా, ఉపాసన అంటే ఏమిటి? శ్రీకృష్ణుని ఆరాధించింది మీరాబాయి గాని, రాధ గాని, అవునా? దాన్ని ఏమంటాం? మీ భాషలో, మన భాషలో మనం ఏమంటాం? ప్రేమ అంటాం కొందరు,
కొందరు ఇంకా వక్రీకరించి ఇంకేవో చెప్తుంటారు. కానీ అవన్నీ కాదు. తాను కానప్పుడు ఆమె ఎందుకు రియాక్ట్ అవుతుంది? రియాక్ట్ కాదు. నువ్వు ఏదంటే అది నేను అయిపోను కదమ్మా. ఆమె ఎప్పుడు కూడా ఉన్నతంగానే ఉంటుంది. రాధ గాని, మీరాబాయి గాని. అలా ఇటువంటి ఉపాసకులందరూ కూడా నిర్గుణంలో చేసే ఉపాసన ఏదైతే ఉంటుందో ధూమ్రావతిది, వాళ్ళు అడిగేది ఉండదు, ఆమె ఇచ్చేది ఉండదు. ఎందుకంటే అదే నువ్వు, నువ్వే అది. నీకు నువ్వేం అడుక్కుంటావు? మనకి మనమే బిచ్చం ఎత్తుతావా? అవునా? ఏమడుగుతావమ్మా? అదే నువ్వు అయినప్పుడు. అది కానప్పుడు మాయ వచ్చినప్పుడు కదా నువ్వు ఆమెను వేరుగా చూసినప్పుడు, ఇతరముగా చూసినప్పుడు తల్లి నాకు అదివ్వు, ఇదివ్వు అంటావు. నీ బిడ్డ నీ కడుపులో ఉన్నప్పుడు నిన్నేం అడుగుతాడు? నువ్వు తిన్నదే వాడి కడుపులోకి పోతుంది. ఇంకేం అడుగుతాడు వాడు? వాడు బయటకు వచ్చిన తర్వాత నాకు అమ్మ నాకు అది చేసి పెట్టువు, ఇది చేసి పెట్టువు అంటాడు. అట్లా చెప్తున్నాడు ఇక్కడ. ఎంత కాంప్లికేటెడ్ గా ఉంటాయి. ఇదంతా భగవంతుడి యొక్క గురువుల యొక్క కృప ఉంటేనే వచ్చేవి. ఏమ్మా ఈ మధ్యకాలంలో వేషభాషల వరకే పెట్టుకున్నారు, పరిమితం చేసేసి. అఘోరీలు కానివ్వండి, నాగసాధువులు కానివ్వండి, ఎవరైనా కూడా. అంటే అందరూ అని కాదు నేను చెప్పేది. ఇటువంటి విద్య అమ్మవారి అనుగ్రహం పొందిన వాళ్ళందరూ హయ్యర్ ఆల్టిట్యూడ్ హిమాలయాస్ లోను మానవులకి మానవులకు కూడా కంటికి కనిపించకుండా ఉంటారు నాగసాధువులు కానీ అఘోరీలు కానీ. అంతేగాని వారి పేరు పెట్టేసుకుని నువ్వు బట్టలు ఇప్పేసేసి రోడ్ల మీద అల్లకల్లోలను సృష్టించినంత మాత్రాన నీకు యు ఆర్ గెటింగ్ సమ్ అదర్ మైలేజ్. నీవు స్వార్థంతో నువ్వేమో మనం చేసుకుంటున్నాం కానీ అసలేంది నీకు లేదు. నిన్ను నువ్వే ఉద్ధరించుకోలేని దానికి మనం ఉద్ధరించుకోలేని వాళ్ళు లోకాన్ని ఏం ఉద్ధరిస్తావు? అవునా? వాడు స్వామీజులు గాని, ఋషులు గాని వీళ్ళందరూ కూడా ఎంత త్యాగం చేస్తే మనకి ఇంత పరావిద్య వచ్చింది. అవునా? ఇప్పుడు ఈ కలియుగంలో ఏమిటి? కలియుగ ఇవే వస్తున్నాయి మనకి. ఉన్న శాంతిని పాడు చేయటం తప్ప ఏమీ లేదు. అతి కష్టం మీద శాంతిని సంపాదించుకుంటే పాడు చేసేవాళ్ళు ఇలా వస్తుంటారు. ఇప్పుడే కదా దేశం ఏదో బాగానే ఉందని. ఏదైనా ఉంటే మంచి చెయ్యి. అవునా? అందుకంటే అఘోరీలం కదా మనం. ధూమ్రావతి ఉపాసన చేసేవాళ్ళు ఇటువంటి అఘోరీల కంటే వాళ్ళు అఘోరీలు, మహా అఘోరీలు వాళ్ళు. అవునా? లోక కళ్యాణంగా ఆలోచించడం అన్నమాట ఆ ఘోరీ. వీళ్ళందరూ ఘోరమైన పనులు చేస్తున్నారు. లోపలేమో అఘోరీగా ఉంటున్నారు కానీ చేసే కృత్యములన్నీ ఘోరమైనవి. అది చెప్తున్నాడు ఇక్కడ. ఋషి అలా ఋషులు ఎలా అవుతాం? ఎంత తపస్సు చేసి నేను ఋషి అంటారు. మహర్షి అంటే అది ఎంత కష్టం. స్వామి అంటే ఎంత కష్టము. అవునా? అలా నువ్వు ఫలానా గురువుకి నేను శిష్యుని అయ్యాను అంటే ఆయన చెప్పాడు అంటే అది ఎంత గొప్ప. నీకు నువ్వు చెప్పుకొని తిరిగేస్తే ఎలా? అలా అన్నమాట. సో మన సనాతన ధర్మాలు మనమే పాడు చేసుకుంటూ నేను సనాతన ధర్మం కోసం నేను దానికి విఘ్నం కలుగుతోంది. దానికి అవమానం చేస్తున్నారు. సనాతన ధర్మాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారని నువ్వే తక్కువ చేసి మాట్లాడుతున్నావు. నీ చర్యలే బాగాలేవు. సనాతన ధర్మం చెప్పే విధానం ఇది కాదు. వీధుల్లో పడి తిరగటం కాదు. ఏమ్మా దిస్ ఇస్ మై మెసేజ్. సనాతన ధర్మం 10 మంది ఏంటంటే చేతులెత్తి దండం పెట్టేట్టుగా ఉండాలి నువ్వు చేసే పనులు. ఎంత బాగా చెప్పావమ్మా. మతాతీత, కులాతీత అన్నిటికీ అతీతంగా చెప్పావు నువ్వు. అవునా? అట్లా ఉండాలి. అది సనాతన ధర్మం. నీ సనాతన ధర్మం అంతా కూడా నీ యొక్క నడవడిలో చూస్తారు. ఏమ్మా నువ్వు ఘీ పెట్టుకున్నంత మాత్రాన, అరిచినంత మాత్రాన మనమే దిగదార్చుకుంటున్నాం మన సనాతన ధర్మాన్ని. అది మంచి మాట. ఎవరు కూడా మనం గట్టిగా చెప్పవలసిన అవసరం లేదు. అందరూ అది బాగుంది అంటే అదే మార్గంలో వస్తారు. అదేనమాట. పువ్వులు చూడు ఎలా వికసిస్తాయో అవి చెప్తాయా పరిమళం ఎలా ఉంటుంది చెప్పకుండా. దాని యొక్క సుగంధం, వాసనలు అంతా పాకిపోతాయి. మల్లెపూలు ఉన్నాయి ఎలా ఉంటాయి అవి చెప్పుకుంటున్నాయా? అలా ఉండాలి అని చెప్తుంది ఇక్కడ ఈ ధూమ్రావతి విద్య. అదే ఈయన ధూమ్రావతి అమ్మవారి పూజ చేస్తున్నట్టుగా ఉందేంటి అని పక్క వాళ్ళకి అనిపించాలి. నువ్వు చెప్పుకోవటం ఏంటమ్మా? అది నేను ఉపాసన చేస్తానని నువ్వు చెప్పుకోవటం ఏంటి? అర్థమవుతుందా? ఎంత బాగుంది చూడండి.
ఇటువంటి అనాలిసిస్ చేసామనుకో మన సనాతన ధర్మాన్ని మనమే ముందు లోపల కాపాడుకుంటే బయట అదే కాపాడబడుతుంది. అంతేగా, మన ఇంటిని మనం ఉద్ధరించుకున్నామంటే లోకం ఉద్ధరించినట్టే అన్నాడు కృష్ణుడు. ఆత్మనే ఉద్ధరణ అన్నాడు. నిన్ను నువ్వు ఉద్ధరించుకోకుండా నేను అంత సనాతన ధర్మం గురించి నేను ఉద్ధరించడానికి బయలుదేరాలని వీధుల్లో బట్టలు ఇప్పి తిరుగుతూ అయిపోయిందా? దాని పర్యవసనాలు ఎలా ఉంటాయి? అవునా? ఈ దేశానికి కూడా ఒక లా ఆఫ్ ది ల్యాండ్ ఒకటి ఉంటుంది. అవునా? నీది కాదు కదా సనాతన ధర్మం. నువ్వేమన్నా దాన్ని గుర్తేదారివే? అందరూ పాటిస్తున్నాం. ఆ మాటకు వస్తే నీకంటే ఎక్కువ పాటించే వాళ్ళు ఉన్నారు. ఆంజనేయ స్వామిలో తగ్గి ఉండాలి ఎప్పుడు మనం. సమయం వచ్చినప్పుడు బలం చూపించాలి. ఎప్పుడు పడితే అప్పుడు బలం చూపిస్తే విలువ ఉండదు అని చెప్తున్నారు ఇక్కడ ధూమ్రావతి విద్యలో. అందుకే ఈ ధూమ్రావతి అమ్మవారి పరా విద్యను ఏంటంటే ఎవరికి పడితే వాళ్ళకి చెప్పటం కాదు. అర్హత ఉన్నవాళ్ళు, ఇప్పుడు మీరు ముగ్గురు అర్హత ఉన్నవాళ్ళు ఇవాళ లైవ్ గా వింటున్నారు. ఎంత అనుగ్రహం ఉంటే వచ్చి నా క్లాస్లో కూర్చోవాలి, అది తెలుసుకోవాలి. ఇదేదో 10 క్లాసులు బయట చెప్పే ఇవి కావు ఇవి. ఏమా నీకు అది రాసి పెట్టుంటే నువ్వు వస్తావు. అలానే ఇక్కడేమిటి, చివరి అమ్మవారి పాదాల దాకా కూడా నేను తీసుకెళ్లే సమర్థత నీ గురువులకు ఉంది. అదే అఖండ గురు సత్తా. అందుకని చెప్పాను చూడండి, ఇలా 1000లో ఒకళ్ళు మిగులుతారని. ఒకళ్ళు ఇద్దరే మిగులుతారు అసలైన సద్గురువుకి, సత్శిష్యులు. ఓ 2-3 మిగులుతారు అంతే. సాయిబాబాకి కానీ ఇది పూర్వం నుంచి వస్తున్నదే కదా. ఒక రామకృష్ణ పరమహంస అనుకోండి, షిరిడి సాయిబాబా అనుకోండి, సచ్చరిత్రలో ఎంతమంది ఉన్నారు పేర్లు? 100 మంది శిష్యుల పేర్లు చెప్పాడు ఆయన అష్టోత్తరంలో. 2-3 పేర్లు ఉంటాయి, హేమంత్ పంత్ అని, వీళ్ళని వాళ్ళని. చూసారా? సో అలా నీ యొక్క విశ్వాసం ఉండాలి, గట్టిగా పట్టుకుని ఉండాలి. చిన్నపిల్లలు చూడు, తల్లిని విడిచి ఒక క్షణం ఉండరు. అట్లా ఉండాలి నువ్వు. తల్లి బిడ్డ బంధంలా ఉండాలి. అంతేగాని ఆ శ్రద్ధ ఉంటేనే వస్తుంది.